కళ్యాణ్ గారు కలవడాన్ని వాళ్ళు బయటికి చెప్పే మనకి పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నట్టు కుకీ ఎన్నికల విషయంలో కానీ ఎర్రచందనం విషయంలో కానీ చర్చల కోసం కాకుండా ఇంకేదో మా గురించి తవ్వడానికి వెళ్ళారనే భయం గుమ్మడికాయల దొంగ అన్నట్టు భుజాలు తడుపుకోవడం అయితే ఆ భయం క్లియర్ గా కనిపిస్తుందండి. ఎందుకంటే గాలి జనార్దన్ రెడ్డి గారి మైనింగ్ విషయంలో చూసాము. కర్ణాటకలో జగన్మోహన్ రెడ్డి గారికి ఏ విధంగా పలుకుబడి ఉంది, ఆయన ఏ విధంగా అక్కడ కొన్ని అక్రమాలకు పాల్పడ్డారు అన్నది, ఆయన అక్రమాలకు పాల్పడిన వ్యక్తులు ఆయనకి బలంగా కర్ణాటక నుంచి ఎటువంటి బలం ఉందన్నది మనకు తెలుసు. అలాగే ఎర్రచందనం విషయంలో జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో, సొంత పార్టీలో ఎర్రచందనం స్మగ్లర్ ఒక ఆయనకి టికెట్ ఇవ్వడం కూడా జరిగింది, ఎమ్మెల్యే టికెట్. సో ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఎర్రచందనం స్మగ్లర్లతో కానీ అటువంటి వ్యవహారాలతో ఉన్న వ్యక్తులతో కానీ వైసీపీ పార్టీలో కీలకమైన పాత్రలో ఉన్నారు. వారు దాని ద్వారా సంబంధించిన ఆదాయాన్ని పార్టీకి భారీగా విరాళాలు కానీ ఎలక్షన్ కానీ ఖర్చు పెట్టడం జరిగింది అన్నది వాస్తవం. అది అందరికీ తెలిసిన నగ్న సత్యం అది. కాబట్టి వాళ్ళు భయపడుతున్నారేమో. పవన్ కళ్యాణ్ గారు చాలా చాలా ఏమంటారు, మంచి ఓపెన్ హార్ట్ తోటి పక్క రాష్ట్రాలతో సత్సంబాలు ఉండాలని, అలాగే కుంకి ఏనుగుల విషయం తీసుకురావడానికి ఇంతకు ముందు కూడా ఫారెస్ట్ లో గస్తీ కోసం కొన్ని ఏనుగులు కర్ణాటక నుంచి రిక్వెస్ట్ చేయడం, అది తెచ్చుకోవడం జరిగింది సార్ అధికారంలోకి వచ్చిన స్టార్టింగ్ లోనే. అలాగే ఇప్పుడు కూడా ఇది ఎన్నో ఏళ్ల నుంచి ఉన్న ఏనుగుల సమస్య. విపరీతంగా పంట మీద దాడి చేయడం కానీ ప్రజల ప్రాణాలు కూడా పోయిన పరిస్థితులు. అటువంటి పరిస్థితుల్లో అక్కడి నుంచి కుంకి ఏనుగులు రిక్వెస్ట్ చేసి తీసుకోవడం. ఎందుకంటే ఏనుగుల్ని వాటి మీద దాడి చేస్తావు, వాటిని చంపేస్తాను, లేదంటే అట్లా వదిలేస్తే ప్రజలు వాటి మీద దాడి చేయడం, ప్రజల మీద అవి దాడి చేయడం, రెండు పక్కల ఏ విధంగా ప్రాణహాని జరిగినా ఆ అటవీ జంతువుల్ని పరిరక్షించుకోవడం కూడా మన బాధ్యత. యాజ్ వెల్ యాజ్ మన ప్రజలు ప్రాణాలు కూడా మన బాధ్యత. కాబట్టి ఏనుగుల ద్వారా తరిమి కొట్టాలని ఇది ఒక మంచి ఇది తీసుకున్నారు. ఏనుగులను అడగడం జరిగింది. అలాగే కర్ణాటకలో పట్టుబడి ఎర్రచందనం కూడా మనకు తిరిగి తెప్పించుకునే, అంటే మన ఇంట్లోని వస్తువు పోయి పక్క ఇంట్లో ఎక్కడ ఉంటే మనం మళ్ళీ జాగ్రత్తగా తెచ్చుకుని మన బాధ్యతగా మన సంపద, మన ప్రభుత్వ ఖజానా కి సంబంధించిన సంపద కాబట్టి అటు నేపాల్లో పట్టుబడ్డ ఎర్రచందనం కూడా వెనక్కి తెప్పించుకోవడానికి పవన్ కళ్యాణ్ గారు చాలా జాగ్రత్తగా, అంటే ఇంటిని చక్కదిద్దుకున్నట్టు ప్రతి ఒక్కటి రూపాయి కూడా ఏది వదలకుండా అన్ని రకాలుగా సర్దుకుంటూ ఆయన ఈవెన్ సార్ ఇందాక మీరు అన్నట్టు కార్యకర్తల సమావేశంలో నాకు కొత్తగా మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది అన్నారు. గెలిచిన రోజు నుంచి సార్ ఈ రోజు వరకు కూడా ఆయన తన శాఖకు సంబంధించిన కానీ అలాగే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పని చేసుకుంటూనే పోతున్నారు. ఈవెన్ కార్యకర్తలను కూడా కలవడానికి ఆయన ఏమాత్రం టైం ఇవ్వట్లేదని చెప్పాలి. మేము అందరూ అంటే 0.01% కొంచెం బాధగా ఉంది. మా పవన్ కళ్యాణ్ గారు మాకు దూరం అయిపోయారేమో, కార్యకర్తలు కాస్త అయ్యో మన నాయకుడిని ఎక్కువ కలవలేకపోతున్నాం అని బాధపడుతున్నా. ఈవెన్ మా అందరి టార్గెట్ ప్రజల సంక్షేమం కోసమే, ప్రజల కోసం పనిచేయడమే కాబట్టి సంతోషిస్తూనే ఉన్నాం. అంటే ఆయన కార్యకర్తలను కూడా పక్కకు పెట్టి ఖచ్చితంగా మొత్తం తనకు ఇచ్చిన పని చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. చాలా సంతోషంగా ఉందండి మాకు కూడా ఆ విషయంలో. సో పవన్ కళ్యాణ్ గారు ఆ విషయంలో రెండు రాష్ట్రాల మధ్య సహృద్భావ వాతావరణం ఏర్పాటు చేయడానికి ఇటు పవన్ కళ్యాణ్ గారు కర్ణాటక వెళ్ళడం కావచ్చు, అటు చంద్రబాబు నాయుడు గారు తెలంగాణకు వెళ్ళడం కావచ్చు, మంచి వాతావరణం ఏర్పాటు చేశారనే చెప్పాలి. అన్ని రాష్ట్రాల నుంచి, చుట్టుపక్కల నుంచి. ఇవేనా అంటే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన ఇతరత్ర అంశాలు కూడా ఏమన్నా చర్చకు వచ్చినాయా? జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన అంశాలు అయితే ఖచ్చితంగా అవి ఎలాగూ జగన్మోహన్ రెడ్డి గారి అవినీతి అంతా తవ్వే క్రమంలో ఖచ్చితంగా వస్తాయి సార్, అది రాకుండా పోదు. ఎందుకంటే మీరు అన్నట్టు ఎర్రచందనం విషయంలో కానీ అటు మైనింగ్ విషయంలో కానీ చాలా వాళ్ళకి లింకులు ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా బయటకు వస్తాయి సార్, 100% బయటకు వస్తాయి. మీ భాగస్వామ్య పక్షం బీజేపీ నుంచి ఆయన గాలి జనార్దన్ రెడ్డి గారు ఆయన